రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంస్థలు. ఒకటి ఆత్మీయ సభ 1815 సంవత్సరంలో స్థాపించబడింది అని చెప్పొచ్చు. ఆత్మీయ సభనే రాను రాను బ్రహ్మ సమాజంగా మార్పు చెందింది. 1828 ఆగస్టు 20 నాడు ఇది బ్రహ్మ సమాజంగా మార్పు చెంది సమాజం లోపల ఉండే లోపాలపైన స్థితిగతులపైన ఈ సమాజం వాళ్ళు వారు తిరుగుబాటు చేసినారు. అదేవిధంగా ఆనాటి ఇంగ్లీష్ గవర్నర్, బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ ఉన్నాడు. ఆనాటి సమాజం లోపల సతీ సహగమనం అనేది ఉండేది. ఆ సతీ సహగమనానికి వ్యతిరేకంగా చట్టం చేయమని లార్డ్ విలియం బెంటిక్ గారికి సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎప్పుడైతే సలహా ఇవ్వడం జరిగిందో బెంటిక్ కూడా ఆలోచన చేసి ఇది సాంఘిక దురాచారం అని 1829 డిసెంబర్ 4వ తారీఖు నాడు సతీ సహగమన నిషేధ చట్టం చేసినాడు. చేసి ఎవరైనా సతిని ప్రోత్సహించినట్లయితే వారికి మరణదండన ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్. ఎవరి యొక్క సలహాతో? రాజా రామ్మోహన్ రాయ్. చూడండి, ఇంత గొప్ప వ్యక్తి సమాజంలో మూఢనమ్మకాలపై మొట్టమొదట గలమెత్తిన వ్యక్తి 19వ శతాబ్దంలో ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. అందుకే ఇతని యొక్క రచనలు ఉన్నాయి. ఆర్ గిఫ్ట్ టు మొనోథియిస్, ఇది పర్షియా భాషలో ఉంది. అందుకే విగ్రహారాధన, బహుదేవత ఆరాధనని ఈ గ్రంథంలో ఖండించినాడు. అంటే విగ్రహాలు ఉండడం వలన మూఢనమ్మకాలు వస్తవి, బహుదేవత ఆరాధన ఉండడం వలన అనేక రకాల ఖర్చుతో కూడుకున్న పనిని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇంకో గ్రంథం ఏ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, ఇది ఇంగ్లీష్లో రాసినాడు. ఈ గ్రంథం రాసినప్పుడు బాపిస్టరీ మిషనరీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని విమర్శించి వారు కూడా బహుదేవత ఆరాధకులు కాకుండా ఏకేశ్వరవాదాన్ని అనుసరించాలని చెప్పినాడు. అంటే ఒకే దేవుణ్ణి పూజించాలి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆ తర్వాత ప్రీసెప్ట్ ఆఫ్ జీసస్, ఇది కూడా ఇంగ్లీష్లో రాసినాడు. రాసినప్పుడు ఆనాటి సమాజంలో తాంత్రిక విద్యలు, మంత్రతంత్రాలు ఉన్నాయి. అందుచేత హరిహరానంద స్వామితో కలిసి తాంత్రిక గ్రంథాలని పఠించిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. మూడో అక్బర్ చక్రవర్తి రాజా అనే బిరుదిచ్చి ఇతన్ని ఇంగ్లాండ్కి పంపడం జరిగింది. ఇంగ్లాండ్కి పంపినప్పుడు లండన్ సమీపంలోనే బ్రిస్టల్ అనే నగరంలో 1833 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు మరణించడం జరిగింది. అతనికి వచ్చిన వ్యాధి అంటే మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చింది. బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క వీడియోలు చూడవలసిందిగా కోరుతున్నాం.